వదిలిపెట్టి వెళ్ళరని చెప్పి ఏం గ్యారంటీ? ఆ రోజు ఎలక్షన్ నోటిఫికేషన్ వస్తే నా సహచరులు సోకాల్డ్ నా అభిమానులు వార్డ్ 2లో వాళ్ళు బీజేపీని వదిలేయమన్నారు. ఎందుకంటే ముస్లిం ఓట్ బ్యాంకు చాలా గట్టిగా వార్డ్ 2లో ఉంది కాబట్టి ఆ రోజు ఎలక్షన్స్ వస్తున్నాయి, నేను బీజేపీ పార్టీ తరఫున నేను ఎలక్షన్స్ కొట్లాడితే నాకు ఓట్లు పడాయని ఆలోచనతోని లేకపోతే భయంతోని ఆ రోజు పార్టీని వీడినరా. ఈరోజు మరి కండువా కప్పుకొని నేను ఎవ్వరిని కేర్ చేయను, ఎవ్వరికి చెప్పే అవసరం లేదు, ఎవ్వరికి నేను సూచన ఇచ్చే అవసరం లేదు, నా అంతలు నేను ఏదో కండువా కప్పుకొని నేను ప్రత్యక్షమై నేను ఒక అప్లికేషన్ పెట్టుకుంటా నామినేటెడ్ పదవిదని మరి ఆ ఆలోచనతో వచ్చిండ్రా. మరి మేమందరం కలిసి ఈరోజు జిల్లా పార్టీని కానివ్వండి రాష్ట్ర పార్టీని కానీ అర్హులున్న సీనియర్ నాయకులు వాళ్ళకి ఇవ్వాలని చెప్పి మేము కోరుతున్నాము. ఇట్లా ఎవరు పడితే వాళ్ళు కండువాలు కప్పుకొని వచ్చి మేము నామినేటెడ్ పదవికి మేము ఇచ్చేస్తాము అని చెప్తే మేము అది ఒప్పుకునేది లేదు, సహించేది లేదు. అటువంటి సిచ్యువేషన్ ఏదైనా వస్తే కంటోన్మెంట్ నియోజకవర్గంలో బీజేపీ కార్యకర్తలు అందరం రోడ్డు మీద బైఠాయిస్తందుకు కూడా వెనుకం తగ్గమని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే అధిష్టానం మేము కూడా కన్ఫ్యూజ్లో ఉన్నాం. కేశవరెడ్డి చాలామంది అడుగుతున్నారు ఈ బీజేపీ పార్టీలు ఎప్పుడు వచ్చినాయి. మేమేం అదే అంటున్నాం, మాకేం తెలియదు, మా రాష్ట్ర నాయకులు కూడా ఏం చెప్పలేదు, జిల్లా నాయకులు కూడా ఏం చెప్పలేదు. మరి ఆయన మన పార్టీలో పనిచేస్తున్నాడు, కొంతమంది ఊకనంది, మాకు ఎటువంటి సూచనలు రాలేదు ఆయన పార్టీలో జాయిన్ అయినారు కానీ రిటర్న్. మరి ఈరోజు భారతీయ జనతా పార్టీ కంటోన్మెంట్ నియోజకవర్గం నుంచి బీజేపీ కార్యకర్తలు సీనియర్లు కానివ్వండి జూనియర్లు కానివ్వండి అందరు కార్యకర్తలు ఒక విస్తృత స్థాయి సమావేశం ఏర్పడడం జరిగింది. సంవత్సరాల తరబడి పార్టీ జెండా మోస్తున్న నాయకులకి గుర్తింపు ఇవ్వాలి. మళ్ళీ పారాషూట్ నాయకులు ఎవరైతే రాత్రి ఎటువంటి జిల్లా నాయకత్వం నుంచి కానివ్వండి రాష్ట్ర నాయకత్వం నుంచి కానివ్వండి ఎటువంటి సూచనలు లేవు. మరి మా కాన్స్టిట్యున్సీ కన్వీనర్ విజయానంద్ గారు కానివ్వండి, మళ్ళీ అలాగే ఇక్కడ ఉన్న నామినేటెడ్ మెంబర్ భానుక నర్మదా గారికి కానివ్వండి, వారి సమక్షంలో మా కంటోన్మెంట్ నియోజకవర్గంలో ఏ నాయకుడు కానీ జాయిన్ కాలేదు. మరి అటువంటి నాయకులు కేశవరెడ్డి గారు వారు మొన్న ఆదివారం రోజు ఇందిరా పార్క్ ధర్నా చౌక్ దగ్గర ఏదైతే మా బీజేపీ కండువా కప్పుకొని అక్కడ ప్రత్యక్షమైనరో దానికి విభిన్న రకాల పార్టీ కార్యకర్తల మధ్యలో ఆలోచనలు రావడం జరిగింది. మరి దానికి సంబంధించి ఈరోజు చర్చ చేయడం జరిగింది. ఒకటి, వారు ఇంతకు ముందుకు మన ప్రియతమ నాయకుడు పార్లమెంట్ సభ్యులు సి ఈటల రాజేందర్ గారి ఆధ్వర్యంలో మరి ఆ రోజు వారు జాయినింగ్ కమిటీ చైర్మన్ కేంద్ర ప్రభుత్వం ద్వారా కేంద్ర పార్టీ ద్వారా రాష్ట్ర పార్టీ ద్వారా వారికి బాధ్యతలు ఇచ్చినప్పుడు మరి అప్పుడు మా దేశ అధ్యక్షుడు జేపీ నడ్డా గారి ఆధ్వర్యంలో ఢిల్లీలో జాయిన్ కావడం జరిగింది. మరి అదేవిధంగా అన్ని న్యూస్ ఛానల్లో కానివ్వండి అన్ని పత్రికల్లో కానివ్వండి ఒక సమాచారం రావడం జరిగింది. మరి అదేవిధంగా వారు పార్టీని వీడే విషయం కూడా వాళ్ళు ఈరోజు మేమెత్తైతే ప్రెస్ మీట్ పెట్టినామో ఆ విధంగా వారు పెట్టడం జరిగింది. నా ముఖ్య అనుచరులు నా కార్యకర్తలని నేను వాళ్ళతోని చర్చించి నేను బీజేపీ పార్టీకి రాజీనామా చేస్తున్నా అని చెప్పి మరి సదా కేశవరెడ్డి గారు చెప్పడం జరిగింది. మరి అటువంటి నాయకులు ఈరోజు మరి నామినేటెడ్ పదవి ఏదైతే ఫిబ్రవరిలో ముగుస్తుంది, ఇప్పుడున్న ప్రజెంట్ నామినేటెడ్ మెంబర్ భానుక నర్మదా గారిది తెలుసుకొని మరి వారు ఆశిస్తూ మరి పార్టీ కండువా కప్పుకొని ప్రత్యక్షమైనరా అని విభిన్న ఆలోచనలు పార్టీ వర్గాలలో చర్చించడం జరుగుతుంది. మరి ఈ విధంగా ఎవరు పడితే వాళ్ళు ఇష్టం ఉన్నప్పుడు కండువా తీసేసి మేము పార్టీ నుంచి వెళ్ళిపోతున్నామని ప్రెస్ స్టేట్మెంట్ ఇచ్చి కాయిదా జప్తా మా అనుచరులు నా వెల్ విషర్స్ వాళ్ళందరికీ సమక్షంలో నేను వెళ్ళిపోతున్నా అని చెప్పి ప్రెస్ మీట్ ఇచ్చిన వ్యక్తి ఈరోజు మరి ఎవ్వరికి చెప్పకుండా ఎటువంటి మా కన్వీనర్ కానివ్వండి లేకపోతే మా జిల్లా అధ్యక్షుడు కానివ్వండి మా రాష్ట్ర అధ్యక్షుడు కానీ ఎవరి సమక్షంలో కూడా ఎవరికి సూచనలు లేకుండా వారు కండువా వేసుకొని తిరగడం గమనార్థం. కానీ ఈరోజు ఎంత దురదృష్టకరం అంటే ఆ రోజు ఒక నాయకుడిని తీసుకొని వచ్చి ఒక పదవి ఇచ్చి ఎమ్మెల్యే ఎలక్షన్స్ కొట్లాడిపిస్తే ఎలక్షన్స్ అయిన తర్వాత
ఆయన పార్టీని విడిచి వెళ్ళిపోయిండు. మరి అదే విధంగా ఇటువంటి నాయకులు వచ్చి మరి ఇదే విధంగా పార్టీ వదిలిపెట్టి వెళ్ళరని చెప్పి ఏం గ్యారంటీ? ఆ రోజు ఎలక్షన్ నోటిఫికేషన్ వస్తే నా సహచరులు సోకాల్డ్ నా అభిమానులు వార్డ్ 2లో వాళ్ళు బీజేపీని వదిలేయమన్నారు. ఎందుకంటే ముస్లిం ఓట్ బ్యాంకు చాలా గట్టిగా వార్డ్ 2లో ఉంది కాబట్టి ఆ రోజు ఎలక్షన్స్ వస్తున్నాయి, నేను బీజేపీ పార్టీ తరఫున నేను ఎలక్షన్స్ కొట్లాడితే నాకు ఓట్లు పడాయని ఆలోచనతోని లేకపోతే భయంతోని ఆ రోజు పార్టీని వీడినరా. ఈరోజు మరి కండువా కప్పుకొని నేను ఎవ్వరిని కేర్ చేయను, ఎవ్వరికి చెప్పే అవసరం లేదు, ఎవ్వరికి నేను సూచన ఇచ్చే అవసరం లేదు, నా అంతలు నేను ఏదో కండువా కప్పుకొని నేను ప్రత్యక్షమై నేను ఒక అప్లికేషన్ పెట్టుకుంటా నామినేటెడ్ పదవిదని మరి ఆ ఆలోచనతో వచ్చిండ్రా. బీజేపీ పార్టీ సిద్ధాంతాలు ఏంటంటే దేశం ముందు తర్వాతనే మనము. అటువంటి పార్టీలోకి రావాలంటే రకరకాల ఆలోచనలు, రకరకాల త్యాగాలు, మళ్ళీ పార్టీకి సంవత్సరాల తరబడి కష్టం పని చేయాలి. అటువంటి నాయకులకే ఈ పదవులు దక్కాలి. మరి మేమందరం కలిసి ఈరోజు జిల్లా పార్టీని కానివ్వండి, రాష్ట్ర పార్టీని కానీ అర్హులున్న సీనియర్ నాయకులు వాళ్ళకి ఇవ్వాలని చెప్పి మేము కోరుతున్నాము. ఇట్లా ఎవరు పడితే వాళ్ళు కండువాలు కప్పుకొని వచ్చి మేము నామినేటెడ్ పదవికి మేము ఇచ్చేస్తాము అని చెప్తే మేము అది ఒప్పుకునేది లేదు, సహించేది లేదు. అటువంటి సిచ్యువేషన్ ఏదైనా వస్తే కంటోన్మెంట్ నియోజకవర్గంలో బీజేపీ కార్యకర్తలు అందరం రోడ్డు మీద బైఠాయిస్తేందుకు కూడా వెనుకం తగ్గమని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇప్పుడు ఈటలకు అత్యంత సన్నిహితుడు కదా కేశవ్ రెడ్డి, ఆమెతోనే అట్లా పట్ల చేరి మళ్ళీ చేస్తున్నారు. మరి చాలా మంచి ప్రశ్న మీరు అడిగినరు. ఇదే సందేహం మా కార్యకర్తల మధ్యలో ఉంది. బీజేపీ పార్టీ ఏ వ్యక్తికి వాళ్ళ పర్సనల్ వాళ్ళకి నచ్చిన వాళ్ళకి పదవులు ఇచ్చుకోవడానికి లేదు. బీజేపీ పార్టీలో కరవగట్ట కార్యకర్తలు ఉన్నారు, లాఠీ దెబ్బలు చూసిన వాళ్ళు ఉన్నారు. గత 40-50 సంవత్సరాల నుంచి పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి ఉన్నారు. మరి అహర్నిశం తెలంగాణ రాష్ట్రంలో కూడా, అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో కూడా స్టేట్లో బీజేపీ పార్టీ గెలవాలని, రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడాలని కష్టపడ్డ వాళ్ళు చాలామంది ఉన్నారు. మరి అటువంటి వాళ్ళని వదిలిపెట్టి నాకు తెలిసి ఏకీభవంగా ఒక సన్నిహితునికైనా లేకపోతే ఒక చుట్టాలకైనా లేకపోతే ఒక వ్యక్తికైనా పదవులు ఇయ్యరు. మా బీజేపీ పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి ఉంటుంది. అందరి సమక్షంలో అందరి ఆలోచనలను విభిన్నంగా పరిశీలించి పదవులు ఇవ్వడం జరుగుతుంది. నామినేట్ పదవి గతంలో మూడు టర్మ్స్ చేసినాం అన్నారు. ఈసారికి ఎందుకు అంత ఉత్కంఠ రేపు ఒకటేసారికి క్లోజింగ్ చేసి? గత రోజులలో మా పార్లమెంట్ సభ్యుడు అప్పుడు బీజేపీ పార్టీ నుంచి లేకుండే కాబట్టి అప్పుడు రాష్ట్ర పార్టీ మరి ఏ విధంగా అప్పుడు ఎక్స్టెన్షన్ చేసిండ్రో మరి అది నా స్థాయికి నాకు తెలియదు. కానీ ఈసారి మాత్రం కంటోన్మెంట్ నియోజకవర్గం అనేది మల్కాజ్గిరి పార్లమెంట్ సెగ్మెంట్లో వస్తుంది. మరి ఆ మల్కాజ్గిరి పార్లమెంట్ మెంబరు పెద్దలు శ్రీ ఈటల రాజేందర్ గారు ఉన్నారు కాబట్టి వారి సమక్షంలో ఆశాభావులు అందరూ అప్లికేషన్లు పెట్టుకుంటున్నారు. మరి దానికి అర్హులైన వాళ్ళకి ఇస్తారు. ఒకవేళ లాస్ట్ టైం ఎక్స్టెన్షన్ అయినట్టు ఈసారి ఎక్స్టెన్షన్ అయితే కూడా మాకు ఎటువంటి అభ్యంతరం లేదు. కానీ వారి ఎడల ఇంకొక వ్యక్తిని ఎవరినైనా కొత్త వాళ్ళని చేయాలంటే మా దగ్గర ఉన్న సీనియర్ నాయకులని సంప్రదింపులు చేసి పెద్ద లెవెల్లో సమాలోచన చేసి అప్పుడు ఇవ్వాలనేది మా ఆశ, మా ఆలోచన.